అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి ప్రకృతి వ్యవసాయంలో వరిని ఎలా పండిస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఈ పద్ధతిలో మూలసూత్రాలేంటి, పంట మన చేతికొచ్చే వరకు ఏం చేయాలో అన్ని వివరంగా తెలుసుకుందాం. సరే, ఇంకా ఆలస్యమెందుకు, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక ఖాళీ పొలంలో విత్తనం నాటిన దగ్గర్నుంచి పంట మన ఇంటికొచ్చే వరకు జరిగే ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దామా? ఈ మొత్తం ప్రాసెస్లో ఒక 6 కీలకమైన స్టెప్స్ ఉన్నాయన్నమాట. వాటిని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. అయితే అన్నిటికన్నా ముందు అసలు ఈ పద్ధతి వెనకున్న ఆలోచన ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎలాంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేస్తూ భూమిని సారవంతంగా, మొక్కల్ని బలంగా తయారుచేయడమే దీని మెయిన్ ఫోకస్. ఓకే, ఇక మనం మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన దశలోకే అడుగుపెడుతున్నాం. అదేందంటే భూమిని, విత్తనాలని సిద్ధం చేసుకోవడం. ఎందుకంటే మంచి పంట పండాలంటే పునాది బలంగా ఉండాలి కదా. ఈ ప్రిపరేషన్లో మొత్తం 4 ముఖ్యమైన పనులుంటాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి. ప్రతి పని నెక్స్ట్ స్టెప్కి బలాన్నిస్తుంది. అంటే భూమిని రెడీ చేయడం దగ్గరనుంచి విత్తనాల్ని ట్రీట్ చేయడం వరకు అన్నీ ఇందులోకే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ పదం కనిపిస్తోంది. అదే ఘనజీవామృతం. అదేంతబ్బా అని అనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే ఇది నేలకిచ్చే ఒక బూస్ట్ లాంటిది, ఒక సూపర్ మాన్యూర్ అన్నమాట. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి వీటన్నిటినీ కలిపి తయారుచేస్తారు. ఇది భూమిలో సూక్ష్మజీవుల్ని పెంచి నేలకి మళ్లీ ప్రాణం పోస్తుంది. సో అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మన మెయిన్ ఫీల్డ్ని బలంగా తయారు చేయడంతోనే. ఫస్ట్ ఏం చేస్తారంటే, పచ్చిరొట్టె పైర్లను వేసి అవి కొంచెం పెరిగాక మళ్లీ భూమిలోనే కలియదున్నేస్తారు. ఆ తర్వాత ఎకరానికి ఓ 400 నుంచి 500 కిలోల ఘన జీవామృతాన్ని వేసి మళ్లీ దున్నుతారు. దీంతో నేలసారం అద్భుతంగా పెరుగుతుంది. ఆహా, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే బీజామృతం. ఇది విత్తనాలకు ఒక న్యాచురల్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది, ఓ లిక్విడ్ కవచం అనుకోండి. విత్తనం మొలకెత్తేటప్పుడు భూమిలో ఉండే రోగాల బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఒక హెల్దీ స్టార్ట్ ఇస్తుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, విత్తనాలని నారుమడిలో వేయడానికి ముందే వాటికి ఈ బీజామృతంతో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక ఎకరానికి సరిపడా విత్తనాలని ఇలా ట్రీట్ చేసి నీడలో చక్కగా ఆరబెట్టాకే వాడాలన్నమాట. సరే, విత్తనాలు రెడీ అయ్యాయి. ఇక నర్సరీ స్టేజ్కి వెళ్దాం. అంటే నారుమడి దశ. ఈ చిన్న చిన్న లేత మొక్కల్ని పెద్ద పొలంలోకి మార్చడానికి ముందు వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, నారుమడిలో ఫస్ట్ 3 వారాలు చాలా అంటే చాలా ముఖ్యం. దానికొక కేర్ ప్లాన్ కూడా ఉంది. ప్రతి వారం ఒక స్పెసిఫిక్ న్యాచురల్ స్ప్రే వాడతారు. ఫస్ట్ వీక్ మొక్కలు పెరగడానికి, సెకండ్ వీక్ ఫంగల్ రోగాలు రాకుండా ఉండటానికి, ఇక థర్డ్ వీక్ పురుగులు గుడ్లు పెట్టకుండా ఆపడానికి. ఇలా ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. రైట్. ఇక నారుని మెయిన్ ఫీల్డ్లో నాటే టైం వచ్చింది. ఇక్కడ కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. సుమారు 20-25 రోజుల వయస్సున్న నారునే వాడాలి. అంతేకాదు, నారు చివర్లనే కొంచెం కట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏవైనా పురుగుల గుడ్లుంటే పోతాయి. ఇంకా నాటడానికి ముందు వేర్లని మళ్లీ బీజామృతంలో ముంచుతారు. ఇలా చేస్తే మొక్కలు పొలంలో బలంగా, తొందరగా సెట్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం అసలైన గ్రోత్ ఫేజ్లోకి వచ్చేశాం. అంటే మొక్కలు పెరిగే ప్రధాన దశ అన్నమాట. ఈ దశలో చేసే మేనేజ్మెంట్కి ఒక స్పెషల్ పేరు పెట్టారు. అదే ఏకాదశి యాజమాన్యం. ఇదొక సైకిల్ లాంటిది. అసలు ఈ ఏకాదశి సిస్టమ్ అంటే ఏంటంటే, ఇది ఒక షెడ్యూల్. నాట్లు వేసిన తర్వాత సుమారుగా ప్రతి 15 రోజులకొకసారి పంటకి అవసరమైన పోషణ, రక్షణ అందించే 5 ముఖ్యమైన పనుల్ని చేస్తారన్నమాట. ఇదొక రిథమిక్ సైకిల్. ఇక మొదటి ఏకాదశి, ఇది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. చూడండి, అజోల్లా వేయడం, మళ్ళీ ఘనజీవామృతం వేయడం, ఇలా రకరకాల పోషకాలు ఇస్తారు. అంతేనా, పురుగుల కోసం పసుపు రంగు స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం, పక్షులు వాలడానికి కర్రలు పాతడం, ఇలా ఫిజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ టేబుల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మొదటిది అయిపోయాక ఆ తర్వాత వచ్చే ఏకాదశులన్నీ దాదాపు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఇది రైతుకి ఒక రొటీన్ అయిపోతుంది. ద్రవజీవామృతం స్ప్రే చేయడం, పులిసిన మజ్జిగ స్ప్రే చేయడం, గట్లమీద మంటలు పెట్టడం, ఇవే పనులు కంటిన్యూ అవుతాయి. సరే, ఇదంతా రొటీన్ మేనేజ్మెంట్. మరి అనుకోకుండా పురుగుల బెడద ఎక్కువైతే ఏం చెయ్యాలి? దానిక్కూడా ఈ పద్ధతిలో కొన్ని టార్గెటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట.
ఇదే దీనిలోని గొప్పదనం. ఇక్కడ ఒకే మందు అన్ని రోగాలకు అన్నట్టు ఉండదు. ఏ పురుగుకి ఏ మందు వాడాలో క్లియర్గా ఉంటుంది. అన్నీ ఇంట్లో తయారు చేసుకున్న శక్తివంతమైన కషాయాలే. ఉదాహరణకి రసం పీల్చే పురుగులకి నీమాస్త్రం, అదే కాండం తొలిచే పురుగులకైతే అగ్ని అస్త్రం. ఇలా వేటికవే స్పెసిఫిక్గా ఉంటాయి. సరే, మనం ఈ ప్రయాణంలో దాదాపు చివరికి వచ్చేశాం. ఇప్పటివరకు చూసినదంతా ఒకసారి గుర్తుచేసుకుంటూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ టేకవే ఏంటో చూద్దాం. ఇక ఫైనల్గా పంట పొట్టదశకు వచ్చినప్పుడు, అంటే గింజలు ఏర్పడే టైంలో, గింజ నాణ్యత ఇంకా పెరగడానికి లాస్ట్గా ఒక స్ప్రే చేస్తారు. అదే పంచగవ్య లేదా ఎగ్ అమినో యాసిడ్. మంచి దిగుబడి కోసం ఇచ్చే ఒక ఫైనల్ టచ్ అనమాట ఇది. సో ఇవన్నీ చూశాక మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఇదే: ఇలాంటి స్వయం సమృద్ధినిచ్చే, పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడిన పద్ధతులు మన వ్యవసాయ భవిష్యత్తుని నిజంగా మార్చగలవా? ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని మనకు ఇవ్వగలవా?